వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. టుడే పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు అనలిస్టు గెస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నమస్తే. రైట్, ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఉగ్ర పంజాయే ప్రధాన కారణం. ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం ఉంది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది. కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు ఉమర్. దొరికిపోయినవి ఇక పేల్చుకున్నట్లు అనుమానం. హడావిడిగా బాంబును తరలిస్తుండగా పేలుడు జరిగినట్లు సంకేతాలు. 12కి పెరిగిన మృతుల సంఖ్య అంటూ ఈనాడు టాప్ హెడ్లైన్లో ఈ వార్త హైలైట్ అవుతుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడికి ఉపయోగించిన కారు ఇదే. ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా ఈ వార్త ఈనాడు టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. జైషే మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రకుట్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ వార్తను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉగ్ర కుట్ర కోణం దాగి ఉందనేసి కూడా ఎన్ఐఏ ఇప్పటికే తేల్చింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా ఎన్ఐఏ వాటిని ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా అందించింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నారు, ప్రధాని మోదీ చెప్తున్నారు. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్త గురించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నేను ఆ రోజు జరిగిన అరగంట నుంచి నేను టీవీలో ఉన్నాను, 4-5 రాత్రి 11. కొందరు వింగ్ కమాండర్స్ వాళ్ళు ఏమన్నారంటే రెండో కోణం కూడా ఆలోచించాలి. మొదటిది ఉగ్ర కోణం అని అందరూ తేల్చేసినాం, కానీ రెండో కోణం కూడా ఆలోచించాలి. అది సిఎన్జి బండి కదా, 200 కిలోల సిఎన్జి ఉంటే పేలితే చాలా డ్యామేజ్ జరుగుతుంది, బాంబులాగా జరుగుతుంది అని ఒక మాట కూడా కొందరు. నేను అప్పుడు వ్యతిరేకించాను దాన్ని. ఎందుకంటే క్రీడించి మేలంచాలే, మొదలు ఈ కుట్రకోవడానికి ఛేదించదాం. కానీ ఇది విడిచిపెట్టి మీరు సిఎన్జి బండి కదా అంటే మరి 30 ఏళ్ళు సిఎన్జి వాహనాలు ఢిల్లీలో నడుస్తున్నాయి, ఇవాళ కొత్త కాదు. మరి ఇంత పెద్ద విధ్వంసం ఎప్పుడు జరగలేదా అంటే దాన్ని కూడా కొందరు అంగీకరించారు. నేను ఎప్పుడు కూడా నేను అంటున్నాను, కుట్రకోణంలో ఇప్పుడు కొత్తగా తెలియదు ఏంటంటే కావాలని తీసుకొచ్చి అట్లా పేల్చలేదు. పేల్చే క్రమంలో కుట్ర ఫరీదాబాద్ కుట్ర, ఆ కుట్రలో ఇది కూడా ఒక భాగము. దీన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా సేఫ్ సైడా లేకపోతే ఎక్కడైనా పేలుద్దాం అనుకున్నారా, అవన్నీ వాళ్ళు అనుకున్న కుట్ర భరించక ముందే అనుకోకుండా పేలియాయి డిటోనేటర్స్ బయటికి. దానివల్ల జరిగిన విధ్వంసం చూస్తాం కదా. అప్పుడు మార్కెట్ బంద్ సోమవారం కనుక మనకు జమా మసీదు ఇవన్నీ దగ్గర ప్రాంతాల నుండి కూడా అక్కడ విధ్వంసం తక్కువ జరుగుతుంది తెలిసి ఎవరు కూడా అక్కడ చేయరు. కానీ విధ్వంసం ఎక్కువ జరిగే ప్లేసెస్ కు తీసుకుపోయే పనులు భాగంగానే వాళ్ళు ఏదైతే రేపో ఎల్లుండి వెళ్తాం అనుకున్నారు, ఈ లోపల 6 డాక్టర్లు అరెస్ట్ కావడం ఇవన్నీ అంతకుముందు జరిగింది కనుక దాన్ని దాచిపెడదాం అనుకున్నారా, ఏదో చేద్దాం అనుకున్నారు కనుక అది జరిగింది. 12 మంది అమ్మాయిలు పోయినాయి, ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా చనిపోయారు. యాక్చువల్ గా ఆ 12 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు, ఉగ్ర కుట్ర చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎప్పుడు కూడా జిహాదీ, ఏ జిహాదీ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి. మానవ బాంబులు అది ఏ ఉగ్రవాదంలో కూడా మేము చనిపోతామని సిద్ధమవుతారు వాళ్ళు. అట్లాగే జరిగింది. కాకపోతే ముందుగా జరిగింది. అంతకుముందు మానవ బాంబులు మారదాం అనుకున్నారా, అనుకోకుండా వాళ్ళు మానవ బాంబులు మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు పేరుతుందని వాళ్ళు కూడా ఊహించలే కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతే ఏంటంటే ఇప్పుడే మహిళా విభాగం జైషే మహమ్మద్ మహిళా విభాగం కార్యకర్త కూడా ఇందులో అరెస్ట్, మనం చనిపోయిన సందర్భం చూసినా, అరెస్ట్ అయిన సందర్భం చూసినాం. అందుకని ఇవన్నీ చూస్తే మనకు దేశవ్యాప్తంగా మళ్ళీ ఒకసారి అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనము 100 సార్లలో 99 సార్లు మన జాగ్రత్తలు మనం తీసుకున్నా కూడా ఒక్కసారి ఎమరపాటు కావచ్చు, దొంగ దెబ్బకు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు దొంగ దెబ్బ కాచుకొని అదే కదా. ఇప్పుడు మనం క్రికెట్ ఆటలో కదా 100 బంతులు వేస్తే ఒక బంతికి ఏదో బంతికి అవుట్ అవుతాడు కనుక ఆల్ అవుట్ అయిన మన రన్ అవుట్ అయ్యిందా లేకపోతే ఏమైంది అనే దానికి మనం చెప్పలేనంటే ఇక్కడ కూడా అంతే. మన భద్రతా బలగాలు బాగా పనిచేసిన 99 సార్లు మనం దాన్ని తప్పించుకున్నా, ఒక్కసారి తప్పించుకోకపోతే ఖచ్చితంగా వేటు పడుతుంది. ఇదే జరిగింది ఢిల్లీలో. అయితే 13 ఏళ్ల తర్వాత, అంటే 2012 తర్వాత ఢిల్లీలో ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు. కాచుకుంటున్నాం, మనం ప్రయత్నం చేసుకుంటున్నాం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం. అయినా సరే కొన్ని జరుగుతాయి, దాన్ని దురదృష్టకరమైన రకంగా చెప్పాలంటే మన భద్రతా మనకు వైఫల్యంగా చూడొద్దని, ఇన్నిసార్లు రక్షించారు కదా అనే ఒక దృక్పథం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ప్రధానమంత్రి అన్నట్టు దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షణ తీరాల్సిందే. ఎవరు ఈ కుట్ర వెనుక ఉన్నారో ఇంకా ఛేదిస్తున్నారు, ఎన్ఐఏకి అప్పచెప్పారు. మన దగ్గర కూడా హైదరాబాద్ లో విజయనగరంలో అరెస్ట్ అయిన వాళ్ళను కూడా వాళ్ళు విచారిస్తున్నారు. నిన్ననే విశాఖపట్నం కోర్టులో హాజరుపరిచారు, ఎన్ఐఏ కోర్టులో. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వార్త చూద్దాం.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రధానంగా టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యమే. నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు. ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే రేపు ఏపీలోనూ సహకారం అందిస్తాం. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎంఎస్ఎంజీ పార్కుని ప్రారంభించారు. ఆ పార్కుని ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ చిత్రంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట తదితరులు ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 30 ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వినియోగం గురించి చెబితే అవహేళన చేసి మాట్లాడారు. అలాంటిదే ఇప్పుడు అమరావతికి తీసుకొస్తున్నానంటూ పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహించాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, అవకాశం కల్పించాలనేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? మంచిదే కదా. అదేంటంటే ఎంఎస్ఈ ప్రాజెక్టుల వల్ల, పరిశ్రమల వల్ల చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు భారీ ఉండవు దానిలో. కనుక దానివల్ల ఉపాధి ఎక్కువ వస్తుంది. ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎక్కువ వాడేదానిలో ఉపాధి తక్కువ ఉంటుంది, టెక్నాలజీ తక్కువ వాడేదానిలో ఉపాధి ఎక్కువ ఉంటుంది. అదే చెప్పాను కదా, 1000 కోట్ల పెట్టుబడితో ఒక పరిశ్రమ వచ్చి ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తే 1,00,000 కోట్ల పెట్టుబడితో వచ్చి ఒక 500 మందికి ఉద్యోగాలు అనుకోండి. దానికంటే ఈ 1000 కోట్ల పరిశ్రమ పెద్దది అవసరం అవుతున్నాడు. అంటే మానవ శ్రమను మనం హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర బాగా ఉన్నాయి. మన 73% యువత ఉండేది వాళ్ళు, అంటే పనిచేసే వర్గం ఉండేది. మిగతా 27% మాత్రమే ఈ పనిచేసే వర్గంగా నాలాంటి వాళ్ళు ఉంటారు. కనుక అట్లా చూసుకుంటే పనిచేసే వర్గం ఎక్కువ ఉండి, యువ జనాభా ఎక్కువ ఉండి, యువ భారతం మనది నవభారతం నిర్మించాలంటే ఇట్లాంటి ఎంఎస్ఎంఈ రావాలి, చిన్న చిన్న పరిశ్రమలు రావాలి, అట్లాగే సర్వీస్ రంగం పెరగాలి, గిగ్ వర్కర్స్ వచ్చే చట్టబద్ధత కావాలి. ఇట్లా చాలా ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఉపాధి లభించాలి, నెల జీతం లభించే పరిస్థితి ఇప్పటికి కూడా చాలా మంది, దాదాపు 30% యువతకు నెల జీతం లేదు. యువత వారి శ్రమంతా వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా నెలకు సరాసరి అంటే కనీసం ఒక 20-25 వేల రూపాయలు నికరంగా వచ్చే ఆదాయం, రోజుకు 1000 రూపాయలు వచ్చే ఆదాయం ఉంటే అప్పుడు నికరంగా యువతకు ఉపాధి లభించినట్టు లెక్క. కనుక ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ఇటువంటి పరిశ్రమల వల్ల వస్తాయి. గిగా డేటా సెంటర్తో సహా అన్ని ప్రస్తావించారు వారు. నిజమే, వారి 75 ఏళ్ల జీవితంలో 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో అన్ని చదువు చూశారు. 25 ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యే గెలిచారు చంద్రబాబు నాయుడు గారు. శ్రమను నమ్ముకుంటే శ్రమయేవ జగతానికి, శ్రమను నమ్ముకుంటే ఎట్టి పరిస్థితులలో నష్టం కాదు అనే దాని మీద నమ్మినవాడు కనుక ఇటువంటి రావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కావాల్సిందే. అటు చెన్నైకో, ఇటు బెంగళూరుకో, హైదరాబాద్కో ఉపాధి కోసం వెతుక్కుంటూ పోకుండా చిన్న చిన్న ఉపాధులు తమ ఇళ్ల వద్దనే, తమ ఇంటి దగ్గర నుంచి రోజు సైకిల్ మీదనో బండి మీదనో పోయి చేసుకునే పరిస్థితి రావాలి. బస్సు మీదనో ఏ రకంగా అంటే దగ్గర, ఈ ఉపాధి దగ్గరగా ఉంటే వారికి ఇంటి రెంట్ తప్పుతుంది. కొన్ని స్థానిక అవకాశాలు ఉంటాయి. పొరం పుట్ట ఉంటే అందులో కూరగాయలు తింటారు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అట్లా దగ్గరగా పరిశ్రమ ఉంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపల ఉంటే వాళ్ళకు ఇంట్లో, సొంత ఇంట్లో ఉంటూనే వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అట్లా ఎక్కడికక్కడ ఉపాధి కల్పన కేంద్రాలుగా ఈ పరిశ్రమలు వస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశం. రైట్. నెక్స్ట్ ఈనాడులో ఆంధ్రప్రదేశ్లో మరొక ఐటెం చూద్దాం. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు. ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి గతంలో ఉన్న టీటీడీ చైర్మన్ ఆ హయాంలోనే కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున అక్కడ మిక్సింగ్ అయినస్ కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించినటువంటి నిన్నటి రోజున అప్పటి ఈవో ధర్మారెడ్డిని కూడా నిన్నటి రోజున విచారించారు సిట్ అధికారులు. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశాం, ఎవరైనా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం. తితిదే మాజీ ఈవోపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, మాజీ టీడీ చైర్మన్ 2019-24 మధ్య చిన్న అప్పన్న ఆదాయం 65 లక్షలే ఉన్నింది. కానీ ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు జమ అయింది. కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకొని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్ అధికారుల విచారణలో పలు విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే వైవి సుబ్బారెడ్డి పిఏతో సహా ఇక గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి కూడా అక్కడ నిన్నటి రోజున సిట్ అధికారులు విచారించారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇలా పాపం తలా పిడికాడు. దేవుని సేవ, దేవుని చేయాల్సిన బాధ్యత అప్పచెప్తే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటిప్పుడు చేస్తున్నారు. ఏం తేడా లేదు. ప్రభుత్వాలు మారుతాయి అంతే తప్ప దేవుని సొమ్మును అందరూ దోచుకుంటున్నారు, కంకేణం చేస్తున్నారు. నిజమైన నాస్తికుడు ఎవరయ్యా అంటే పూజారి అని ఓ సామెత. నిజమా కాదు తర్వాత. ఎందుకంటే ఈ దేవుడు ఏం చేయడం, మమ్మల్ని దేవుడు సొమ్మును దోచుకొని నమస్కారం పెడతాను పెట్టి, అయ్యా ఈ పాపం పరిహారం చేసుకుంటాను, చెంపలేసుకుంటాను, బిస్కెట్ ఇస్తానంటే లాభం.
వైవీఎస్ బారెడ్డి పిఏ ఖాతాలో ఇన్ని 100 కోట్ల రూపాయలు జమైనాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆదాయ ఎట్లా చేసుకోవచ్చు అనే దాన్ని మనం గమనిస్తున్నాం చూస్తున్నాం అన్నమాట. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ పరిస్థితులలో మొత్తం తీగలాగుతున్నారు, డొంక కదులుతుంది, కదలాల్సిందే అంటున్నారు. ఎట్లా కదలాలి? ఇవాళ వైఎస్ సుబ్బారెడ్డి ఖాతా ఆయన పిఏ ఖాతాలో ఇంత డబ్బులు జమైనాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనికి ఆధారాలు ఏంటని విచారిస్తున్నారు. అంతకుముందు ధర్మారెడ్డి గారిని కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన కూడా విచారిస్తున్నారు. రాజకీయ బదనాం చేసే క్రమం కంటే ఇది ఇవాళ మనకు అర్థమైంది. 400, 350, 300 వరకు నెయ్యి దొరుకుతున్నాయి ఎక్కడైనా. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావాల్సిందే కదా. మరి ఎందుకు అర్థం కావడం లేదు? ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అంటున్నారు. 410 రూపాయలు, 450 రూపాయలు, 500 రూపాయలు నెయ్యి దొరుకుతుంది. నిజంగానే హెరిటేజ్ నెయ్యి అంత దొరుకుతుందా? లేకపోతే ఇతరత్ర కంపెనీ అమూల్య అంత దొరుకుతుందా? చూడాలి కదా. అంటే నెయ్యి తక్కువ సప్లై చేస్తున్నారంటే టెండర్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో టెండర్లు వేసి తక్కువ ధరకు సప్లై చేస్తే తీసుకుంటామంటున్నారు. నాణ్యత అట్లాగే ఉండాలి, తక్కువ ధరకు సప్లై కావాలి. ఎట్లా అవుతుంది? ఎందుకంటే సామెత ఉంది, మన బిడ్డలో ఉండాలి, గుమ్మిలో ఒడ్లు గుమ్మిలో ఉండాలి అని ఒక సామెత. గుమ్మిలో ఒడ్లు గుమ్మిలో ఉంటే బియ్యం దంచి బియ్యం పెట్టి అన్నం పెట్టకపోతే సాధ్యం కాదు కదా. దుడ్డలు ఎట్లా అవుతారు? బిడ్డలు పచ్చగా ఉంటారు తిరగకపోతే. కనుక ఇదే అంతే, మీరు సొమ్ము పోవద్దు, సోకు కావాలి, మంచి నాణ్యమైన నెయ్యి కావాలి, తక్కువ ధరకు దొరకాలి. అంటే దొరకదు కదా. నాణ్యమైన నెయ్యికి 1000 రూపాయలు, 1500, 2000 పెట్టాల్సిందే. మరి అట్లా పెట్టగలుగుతారా? అందుకని నేనేమంటున్నాడు, దీనికి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బదనం చేయడం, వీళ్ళని వాళ్ళు బదనం చేయడం కాదు. ఇప్పుడు ఈ విచారణ జరగాలి, దోషులు శిక్షించాలి. ఒకటే కాదు, పరకామణి కేసులో కూడా హైకోర్టు అక్షింతలు వేసేదాకా పరకామణి కేసులో దొంగను విడిచిపెట్టారు. వీళ్ళు దొంగ రికవరీ చేస్తే రికవరీ సొమ్ముతో పాటు దొంగను పట్టుకొని జైలు పాలు చేయాలి. చేయలే కదా, డబ్బులు వెనక్కి ఇచ్చేసారు, దొంగతనం చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. కనుక వాడిని క్షమిద్దామంటే తప్పు కదా. ఇదే వైఎస్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ హయాంలో జరిగింది కదా. అందుకని సమగ్ర విచారణ జరిపిన తర్వాత పరిష్కారం ఇక్కడ లేదు. పరిష్కారం సొంతంగా నెయ్యి తయారు చేసుకునే ఆ గోశాలను పెంచుకోవాలి, గోశాలలో ఉన్న దాంతో ప్రయత్నం చేయాలి. బయట కంటే సొంత నెయ్యి తయారు చేసుకుంటే ఖర్చు ఎక్కువ కావచ్చు, అయినా సరే మన ఇంటి పని, మన ఇంటి కూరగాయ తిన్నంత తృప్తుంటది. కనుక భక్తుల మనోభావం దెబ్బతీయకుండా ఇప్పుడు జరిగేది కూడా కరెక్టా కాదా? రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి మీరు చేసింది ఏంది, మీరు అదే 500 రూపాయలు 400 రూపాయలకి నెయ్యి కొన్నారు కదా, ఇది కూడా పామాయిలే అంటారు కదా. ఏఆర్ డైరీ మీద ఎంక్వైరీ జరిగితే ఏమైంది? ఒక్క ఆవు లేదు, ఒక్క దూడలు ఏమి లేదు, పశువులు లేకుండానే, సొంత వనరులు లేకుండానే, 1 లీటర్ పాలు సేకరించకుండానే ఇంత నెయ్యి సప్లై చేశారు. ఎక్కడి నుంచి వచ్చినట్టు నెయ్యి? మరి స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యితో మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. గతంలో నాకు ఇష్టమైన ప్రసాదం అది. దేవుడు ఉన్నాడా దేవుడు లేడా తర్వాత సంగతి, కానీ చాలా మంది ప్రసాదాన్ని, తిరుపతి ప్రసాదం పేటెంట్ హక్కు ఉంటుంది, చాలా తింటారు కూడా. దాన్ని మామూలుగా ఎక్కువ తీసుకుపోతారు, పంచుతారు. తిరుపతి ప్రసాదాన్ని కళ్ళ కదుకుని తింటారు. భక్తుల మనోభావాలు నాశనం పాడు చేయకండి. ఇప్పుడైనా సరే శాశ్వత పరిష్కారం ఒకటి, స్వంతంగా నెయ్యి తయారీ చేసుకోవాలి. దానికి టైం పడుతుంది కనుక వచ్చిన నెయ్యిని కల్తీదా మంచిదా తెలుసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు టీటీడీ స్వయంగా చేసుకోవాలి. ఎక్కడనో బొంబాయిలో, గుజరాత్లో పరిశీలించాల్సిన అవసరం లేదు. సొంతంగా ఏర్పాటు చేయడానికి 1000 కోట్ల రూపాయల ఆదాయాలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు? ఒక హుండీ ఆదాయమే సంవత్సరానికి మనకు రోజుకు 3-4 కోట్ల రూపాయలు అంటే 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా తప్పనిసరి వాళ్ళు సొంతంగా దీనికి కల్తీ నివారణ కోసం, కల్తీ కనుక్కోవడం కోసం యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ రకంగానే ముందుకు పోవాలని నేను. రైట్, నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ప్రధానంగా ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి అంశం ఉంది, నిన్న పోలింగ్ ముగిసింది. దాదాపు జూబ్లీ హిల్స్ పోలింగ్లో 48.47% పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ మిగతా అంతా ప్రశాంతంగా జరిగిందనేసి కూడా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. ఓటర్లుగా పోటాపోటీగా నగదులు, చీర పంపిణీ కూడా చేశారు. నిబంధనలను ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్ బారాస నేతలు ఒకరి మీద ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్ రిగ్గింగ్ పోలీసులు అడ్డుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా అక్కడ ఒక్కసారిగా ధర్నా నిర్వహించారు. ఈ వార్తను చూస్తూనే మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్నటి రోజున వచ్చాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా ఏదైతే ప్రధాన అధికార పార్టీ మీదే పై చేయి సాధిస్తుందంటూ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చాణుక్య
కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్కి 43%, అలాగే హెచ్ఎంఆర్ సర్వే పబ్లిక్ అలాగే పల్ సర్వే 48% ఇస్తే బీఆర్ఎస్కు 43%, బీజేపీకి 6-5% మధ్య అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అధికార పార్టీకి 48% ఇస్తే ఇక బీఆర్ఎస్ పార్టీకి 43%, ఈ ఎడ్జ్ అనేది 5% తేడాతో ఉంది. టఫ్ ఫైట్ ఇచ్చారనుకోవచ్చా, లేదంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికేతరుడు అనేసి నవీన్ యాదవ్ మీద ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేదంటే సెంటిమెంటు గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ భార్య ఆయన సతీమణి ఏదైతే మాగంటి సునీతకి సెంటిమెంట్ మీద ఓట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందే, ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉందంటారు? మొదలు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడే కన్నా పర్సెంటేజ్ గురించి మాట్లాడతాను. పోలింగ్ పర్సెంటేజ్ మొదటి నుంచి కూడా నేను 50% దాటదే అంటున్నాను. 50% దాటదే అంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు చూసాం. ఇప్పటిదాకా చూసింది ఎందుకంటే చూసుకుంటే 47, 42, 44 ఇట్లా వచ్చింది తప్ప పోయినసారి 47.5% 2023లో. ఇప్పుడు మహా అయితే 50% అటు ఇటుగా ఉంటుంది అనుకుంటే 2 లక్షల ఓట్లు పోలు కావాలని కూడా చెప్పాను నేను. చాలా మంది మొదటి మన 2 గంటలలో 10% అయింది కదా, ఆ తర్వాత ఈ లెక్క పెట్టుకుంటే 2 గంటల్లో 10% అంటే వరుసగా 55-60 దాకా పోద్దని చాలా మంది గురించారు. కానీ నేను ఉదయం చెప్తున్నాను, నేను అన్ని టీవీ ఛానళ్ళు 50% దాటదు అదే జరిగింది. జోసెఫ్ చెప్పలే నేను అసలు ఓట్లునే 4 లక్షల ఓట్లు అంటే 3 లక్షల ఓట్లే ఉన్నాయి అక్కడ. ఆ 1,00,000 ఓట్లు లేవు అంటే మనుషులు లేరు, లేకుంటే 2-3 చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఓటుకున్నారు. అందుకని SIR కావాలని కోరుకునేవాడిని నేను. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే ఓటర్లు 3 లక్షల మంది నుంచే లెక్క పెట్టాలి. 3 లక్షల మంది అయితే మరి 60% అయినట్టే కదా ఓట్లు. కనుక అదొకటి అంటే ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉన్నాయి, అవి సవరించకపోతే ఇట్లాగే ఉంటుంది. పోలింగ్ పర్సెంట్ తక్కువ కనపడుతుంది. కనుక ఇప్పుడైతే 2 లక్షల ఓట్లు కూడా దాటలేదు 4 లక్షల ఓట్లలో. ఒకటి. రెండోది పోలింగ్ శాతం తక్కువ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికీ విద్యావంతులు మేధావులు అనుకునే వాళ్ళు పడకుర్చి రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు పోలింగ్ కు రాలేదు. సెలబ్రిటీస్ కూడా రావాల్సిన మంది రాలేదు చూస్తున్నాం మనం. ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా మంచి చెడ్డ ఓటింగ్ కోసం ప్రయత్నం చేశారు. ఈ 1% పోయినసారి కంటే 1% పెరిగింది అంతే. ఈ 1% కూడా కొత్తగా యువత కొంత ఆసక్తితోని ఓటింగ్ వచ్చారనుకుంటున్నారు. ఇక ఎన్నికల అక్రమాలు మీరు అన్న మిక్సీలు కుక్కర్లు ఇవన్నీ పాత పద్ధతి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్, దాంతో పాటు టోకెన్లు ఇచ్చి ఎక్కడో డబ్బులు వచ్చడం, లేకుంటే సరుకులు ఇవ్వడం, ఎక్కడికో తీసుకెళ్లి ఆ టోకెన్ పట్టుకుంటే సరుకులు ఇవ్వడం. ఇది మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. ఓటు విలువ 1000 నుంచి 6000, 7000 దాకా పోయింది. చివరికైతే 10,000 కూడా ఇచ్చిన అంటున్నారు. అది అతిశయోక్తి అనుకుంటున్నాను. నేనైతే 5,000 వరకు అయితే పోయింది. అంటే ఒక కుటుంబంలో 4 ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఒక 15,000-20,000 ఈజీగా వచ్చినాయి ఒక్కొక్కరికి. అట్లా చూసుకుంటే మనకు ఈ మొత్తం ఓట్లలో డబ్బులు పంపిణీ అయింది. చివరికి ప్రజాస్వామ్యం గెలవాలంటే మరి ఏదో ఒకటి కావాల్సిందే కదా. కనుక మొత్తం మీద సాయంత్రానికి ఈ పోలింగ్ పర్సెంట్ తేలి. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తాను. నేను ఇప్పుడు కాదు 50 ఏళ్ళ నుంచి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. 92 మొట్టమొదటి 93 ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు ఈనాడు రిపోర్టర్లు. అప్పుడేమో మనకంతా ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అసలు లేదు. కనుక ప్రింట్ మీడియాలో తాలూకా ఒక రిపోర్టర్ ఉండేవాళ్ళం, ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళం. కనుక అప్పుడు ఏమైందంటే మేము చేసే రిపోర్ట్ కొంచెం అక్యురేట్ గా ఉండేది. ఇవాళ ఈ సర్వేలన్నీ కూడా పెయిడ్ సర్వేలు కొన్ని, అంటే ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల తర్వాత వీళ్ళు జోస్యం చెప్పే వాడుతున్నారు. ఎప్పుడు కూడా ఈ సర్వేలన్నీ చాలా వరకు నిజం కాలే. 100% సర్వేలు ఫెయిల్ అయినాయి, 10% గెలిచినాయి. వరకు చెప్పాలంటే గతంలో ఢిల్లీలో చూసాం 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే ఏ సర్వే ఊహించలేదు. సర్వేలు బోల్తా పడ్డ సందర్భం చాలా ఉన్నాయి. ఏదో 1-6 సర్వే ఒకసారి జోస్యం పలించినట్టు ఉంటుంది. అయితే జూబ్లీ హిల్స్ లో ఒక చివరికి ఈ సర్వేలు ఏంటంటే 3 నుంచి 6% మాక్సిమం కాదు, 5.5% మాక్సిమం అనేది, 3% మినిమం ఇద్దరి మీద తేడా ఉన్నది. అందులో క్లాజ్ ఉంటుంది, పతి ప్రాణంబు దక్క అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, 3% అటు ఇటుగా 2% అటు ఇటుగా ఉండొచ్చు ఈ ఫలితాలు అనే మాట అంటారు. చాలు 2% ఫలితాలంటే ఇటు మైనస్ అయితే ప్లస్ అవుతుంది. కనుక ఇప్పటికీ నేనేమంటున్నా, ఇప్పుడు సర్వేలు చెప్పినట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తాను, అటు పక్కన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తానంటలేను. కానీ ఇద్దరి మధ్యన 5,000 నుంచి 10,000 ఓట్ల తేడా. 5,000 మాక్సిమం 5,000 అటు ఇటుగా ఉంటుంది అనుకో, 10,000 దాటదు ఎట్టి పరిస్థితుల్లో. ఇద్దరు సెంటిమెంట్ అంటారా, గోపినాథ్ భార్య మన భార్యకి ఎట్లా సెంటిమెంట్ ఉందో, మరి ఈయన కూడా 3 సార్లు ఓడిపోయింది, 2 సార్లు ఓడిపోయింది, 3వ సారి గెలిపిద్దాం అనే వాళ్ళు కూడా ఉంటాయి. ఇదో సెంటిమెంటే కదా. అట్లాగే బీసీ కార్డు ఇవన్నీ పనికొస్తాయి. బీజేపీ గెలవదని తేలిపోయింది. ఈ 2 పార్టీల మధ్య ఉన్నది. బీజేపీ గెలవదు కానీ ఆటలో అరటి పండు లాగా వాళ్ళు తిని పడేసిన అరటి తొక్క ఇద్దరిని ఎవరినో జారి పడేస్తుంది. అంటే బీజేపీ ఓటు శాతం ఎంత తక్కువైతే అంత
కాంగ్రెస్ లాభం అవుతుంది. బీజేపీ శాతం ఎంత ఎక్కువైతుందో అప్పుడు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ లాభపడుతుంది. అంటే ఈ రెండింటి మధ్యన తేడా బీఆర్ఎస్ నిర్ణయిస్తుంది, మన బీజేపీ నిర్ణయిస్తుంది. బీజేపీకి వచ్చిన ఓట్లను బట్టి ఈ రెండు పార్టీలు గెలుపోవడం ఆధారపడి నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్. నెక్స్ట్ బీహార్కి సంబంధించినటువంటి 2 విడతల పోలింగ్ నవంబర్ 6, 11వ తేదీలో జరిగినటువంటి పోలింగ్ నిన్నటి రోజున ముగిసింది. నవంబర్ 6వ తేదీన జరిగినటువంటి ఏదైతే 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు అక్కడ 65% పోలింగ్ నమోదైంది. ఇక నవంబర్ 11వ తేదీన జరిగినటువంటి నిన్నటి రోజున అంటే 68%, దాదాపు 68.7% రికార్డు పోలింగ్ నమోదైంది. గతంలో 2020 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో కేవలం 57% మాత్రమే నమోదైంది. ఈసారి అది యావరేజ్గా చూసుకుంటే మనం 8% అత్యధికంగా బీహార్లో రికార్డు స్థాయిలో నమోదైంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీకి అప్పచెప్తారా బీహార్ ప్రజలు అనేది ఎలా ఉండబోతుందని చూస్తూ దానికి అనుబంధంగా ఇంకోటి మాట్లాడుకుందాం. మనము బీహార్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్నటి రోజున ఎన్డీఏ కూటమికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇచ్చాయి. ఎన్డీఏ కూటమి బీహార్లో మళ్ళీ గెలవబోతుంది, మళ్ళా నితీష్ కుమార్ సీఎంగా ఆయనే ఉండబోతున్నారు అనేసి కూడా మనం చూస్తున్నాం. మ్యాట్రిజు, అలాగే పీ మార్కు, పీపుల్స్ పల్స్, భాస్కర, పీపుల్స్ ఇన్సైటు, జేవీసీ, పల్ స్టార్టు, పల్ డైరీ ప్రధానమైనటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో టోటల్ అన్ని సర్వేలు కూడా 147 నుంచి 167 వరకు అనేసి బీజేపీ ఎన్డీఏ కూటమి వస్తుందనేసి, అలాగే మహాగఠబంధన్ కేవలం 70-90 సీట్ల మధ్యలో మాత్రమే వస్తుంది. ఇక జనసూరక్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి కేవలం అక్కడ 1 నుంచి 4% మాత్రమే, 4 సీట్లు మాత్రమే వస్తాయనేసి కూడా, ఇంకా అదర్స్ 0 నుంచి 3 అనేసి కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మనం కనపడుతున్న 10 సర్వేలు 10కి 10 కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో చెప్పింది. కానీ నేను వాటితో అన్ని సీట్లు వస్తాయని నేను వ్యతిరేకిస్తున్నా, కాదంటున్నాను. కొందరైతే 167 దాకా పోయింది కదా కూటమికి. అంటే యాక్చువల్గా 122 మనకు మ్యాజిక్ ఫిగర్. మనం 122 అంటే గతంలో కూడా మనం చూసాం కదా, బీజేపీ ఎన్డీఏ కూటమి అత్యవసరం 123 సీట్లతో నెట్టుకొచ్చింది. ఇటు పక్క అందరూ కలిసినా కూడా 121 కూడా లేవు కనుక వాళ్ళు కలవలేకపోయారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే 130 అటుగా వస్తుంది ఎన్డీఏ కూటమికి, 167 దాకా పోదని నేను అంటున్నాను. అట్లా మరొక చెప్పాలని అటు పక్కన తేజస్వి యాదవ్ ఆ పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి 100 దాటవు, 2 అంకెలు దాటవు అనే మాట వస్తుంది. అది నిజం. 2 అంకెలు దాటకపోతేనే ఇటు పక్కన 130-140 మధ్యన వస్తే అవకాశం ఉంది. అన్ని సర్వేలు చెప్తున్నాయి కానీ వాళ్ళు అన్నంత హైప్ క్రియేట్ చేసింది కానీ అంతకని ఏం లేదు. 160-170 అయితే రాదంటున్నారు. కావచ్చు 130 నుంచి 140 80% దాటదు ఎన్డీఏ కూటమికి. 130కి లోపు రాకపోవచ్చు. మనకు అర్థమవుతుంది. మనం ఈ మన బీహార్ ఎన్నికలు చూసుకుంటే పోలింగ్ శాతం కూడా పెరిగింది. నేను ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు అనుకోవాలి, మనం ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు కూడా కావచ్చు, పాజిటివ్ ఓటు కూడా కావచ్చు. కానీ సమస్య ఏంటంటే ఇప్పటిదాకా నితీష్ కుమార్ 20 ఏళ్ళకి అధికారంలో ఉండి జంగిల్ రాజుని ఏదో బాగు చేస్తా అని ఎక్కడిదక్కడనే ఉంచాడు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అనే భావన ప్రజల్లో ఉన్నది కాదంటలేదు. కానీ ఈ పక్కన కాంగ్రెస్ పార్టీ వీక్ కావడము, తేజస్వి యాదవ్ బలంగా ఉన్నా కూడా ఆయన సరిపోకపోవడం జరుగుతున్నది. ఇటు పక్క బీజేపీ బాగా బలంగా మారింది కానీ నితీష్ కుమార్ వీక్ అయిండు కనుక ఈ 2 డెడ్ లగేజ్లు మోస్తూ వీళ్ళు ముందుకెళ్లారు. 2 కూటములు కనుక ఏదైనా సరే ఈసారి అయితే స్పష్టమైన మెజార్టీ ఇది ఏదో కూటమికి ఇస్తారని దాని మీద ఉన్నది. ఇప్పుడు 10 సర్వేలు కూడా ఇటు పక్క ఎన్డీఏ కూటమికే ఉన్నది అంటున్నారు. అది కూడా ఏదో స్లైట్ డిఫరెన్స్ కాదు. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ లో చెప్పినట్టు 3 నుంచి 5% తేడా ఉంటే మనం కూడా నమ్మదగ్గ సర్వే కాకపోవచ్చు అనొచ్చు. కానీ అట్లా కాదు. అన్ని పార్టీలు అన్ని సర్వేలు కూడా బీహార్ లో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అంటున్నారు. కానీ అంత పెద్ద ఎత్తున గెలవదు. 130 సీట్లకు అటుగా ఉంటుంది ఎన్డీఏ కూటమికి అని నేను అనుకుంటాను. ఎందుకంటే పోటీ చేసిందే ఇద్దరు కలిసి 101, 222. ఇటు పక్కన ఇంకా తేజస్వి యాదవ్ ఎక్కువ పోటీ చేశారు, ఎక్కువ సీట్లకు పోటీ చేశారు, 136 దాకా చేశారు. కనుక అటు పక్కన కాంగ్రెస్ కూడా చాలా అంటే 70 సీట్లకు పోయినసారి పోటీ చేస్తే కేవలం 19 వచ్చింది. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. మీరు అనే జనస్వరాజ్ పార్టీ అక్కడ ఆటలో ఆడే పార్టీ. జనస్వరాజ్ పార్టీ కానీ ఇంకొక పార్టీ ఉన్నది మనకు ముస్లిం ఎంఐఎం కాక ఇంకోటి ఉన్నది. వీళ్ళు ముగ్గురు కూడా సెక్యులర్ ఓట్లను చేరుస్తారు, ముస్లిం ఓట్లను చేరుస్తారు. ముస్లిం ఓట్లు ఎట్లాగూ కూటమికి పడేది, ఎన్డీఏ కూటమికి పడేది కాదు. కనుక ముస్లిం ఓట్లు చీల్తే ఎవరికి పోతాయి? ఇటుపక్క కాంగ్రెస్ మన ఆర్జేడీ పోతాయి. అట్లానే మనకు సెక్యులర్ ఓటు కూడా ఎవరికి పోతాయి? ఇటు పక్కన కాంగ్రెస్ తేజస్వి యాదవ్ పార్టీకి పోతాయి. కనుక దానివల్ల 1 నుంచి 2% ఓట్లు వచ్చినా జనస్వరాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటున్నా నేనైతే.
ఆయనే పోటీ చేయలేదు, జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడే పోటీ చేయలేదు. ఎవరైనా పలుకుబడి గలవాడు గతంలో జనసేన కదా మన ఆంధ్రప్రదేశ్ లో చేస్తే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి ఒక మనిషి వేరే గెలిచిండు కదా, ఆ ఒక్క మనిషి నా సొంత పలుకుబడితో గెలిచారు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ కూడా జనస్వరాజ్ పార్టీ పేరు మీద కాదు కానీ పార్టీ పేరు మీద గెలిచిన తన సొంత పలుకుబడితో ఎప్పుడైతే గెలిస్తే కూడా వాళ్ళు కూడా ఎన్డీఏకే రేపు మద్దతు చేస్తారు. ఈ మొత్తం జనస్వరాజ్ పార్టీ కానీ అట్లాగే ఎంఐఎం కానీ వీళ్ళందరూ కూడా పరోక్షంగా బీజేపీ కూటమికే సహాయపడ్డట్టు. ఎందుకంటే సెక్యులర్ ఓటు చీలిస్తే, ముస్లిం ఓటు చీలిస్తే ఎవరికి సహాయపడ్డట్టు? అటుపక్కనే కదా. కనుక ఇవాళ ఈ మొత్తం సర్వేల ప్రకారం అయితే చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కానీ వాళ్ళు అన్న 160, 170 అయితే రావు, 130 అటు ఇటుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్, నెక్స్ట్ సాక్షి పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 12న ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిరసిస్తూ ప్రతి చోట నియోజకవర్గంలో అలాగే మండల కేంద్రాల్లో కూడా వినతి పత్రాలు, కోటి సంతకాల సేకరణ కూడా నిర్వహిస్తుంది. ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రధానంగా చూస్తున్నాం. నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. ప్రధానంగా చూసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజలు సంతకాలు కూడా చేశారు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాదరణను చూసి అక్కడ ప్రధానంగా ఏదైతే కోటి సంతకాల సేకరణ చేపట్టారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిరసిస్తూ ఆ సంతకాల సేకరణ కూడా గవర్నర్కి అప్పజెప్పే అవకాశం ఉంది. అలాగే ఇవాళ నిరసన ర్యాలీలు చేపట్టాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద పిలుపునిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ప్రధాన ప్రతిపక్షంగా సరైన సీట్లు వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిందా లేదా తర్వాత, కానీ 11 సీట్లు ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా వారు ప్రభుత్వ విధానాన్ని నిరసన వ్యక్తం చేసే అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. దాంతోపాటు ప్రజాభిప్రాయం కూడగట్టి గవర్నర్కి ఇవ్వడం కూడా మంచిది. ప్రజాభిప్రాయం కూడగట్టడం ప్రతిపక్షాల బాధ్యత కూడా. ప్రభుత్వం విధానాలకు అసంబద్ధ విధానాలు ఏమైనా ఉంటే, నేను దీన్ని కూడా అంటున్నాను, 17 మెడికల్ కాలేజీలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరైన, కొంత నిర్మాణం కూడా అయినాయి. 5 కాలేజీలు పూర్తిగా నిర్మాణమే అప్పచెప్పారు. ఇంకో 2 కాలేజీలు అయితే 50-100 కోట్లు పెడితే అయిపోయేది. 7 కాలేజీలు అయినట్టు లెక్క. 17 కాలేజీలో 7 పోతే మనకి ఇంకా 10 కదా. ఈ 10 కళాశాలలలో మౌలిక వసతులు కల్పించి చేస్తే మహా అయితే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 5,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వం ఎందుకు పేరుస్తుంది? రకరకాల సంక్షేమ పథకాల పేరు మీద ఏదో అనవసర ఖర్చులు చాలా పెడుతున్నారు కదా. సంవత్సరానికి 1,000-1,200 కోట్లు పెట్టలేరా మీరు? వచ్చే 3 ఏళ్లలో సంవత్సరానికి 1,500 కోట్లు పెడితే ఇవి అయిపోతుంది కదా అనే మాట వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏకీపిస్తున్నాను. ఇవాళ మెడికల్ కాలేజీలలో ఈ వ్యాపారం దృక్పథం లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా ఎందుకు పెట్టుబడులు పెడతారు వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టేవాళ్ళు? కనుక ప్రైవేట్ కాలేజీల్లో మార్చడమే అవుతుంది. పిపిపి మోడల్లో ప్రభుత్వం ఉన్నది, అట్లాగే మన ప్రైవేటు కలిసి మోడల్ అంటున్నారు. మోడల్ కాదు ఇది. దీనివల్ల ఏమైందంటే రేపు పొద్దున కళాశాల అంటే మెడికల్ విద్యార్థుల ఫీజు భారం పెరుగుతుంది, ప్రైవేట్ కళాశాలకు వసూలు చేస్తారు వాళ్ళు. ఇదంతా వాళ్ళకు జోక్యం లేకుంటే జరగదు కదా. కేవలం పెట్టుకొని రామకృష్ణ అనుకుంటారా? అదే 5,000 కోట్ల రూపాయలు విరాళం సేకరించండి. మనిషికి 100 రూపాయలు ఇస్తారు. అందరూ 4 కోట్ల మంది, 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉన్నారు. వాళ్ళు 100 రూపాయలు, ఇంటికో 100 రూపాయలు వసూలు చేయండి, 200 రూపాయలు వసూలు చేయండి, నష్టం లేదు కదా. సమస్య అది కాదు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు తీసుకుందో అర్థం కాదు. కానీ అసంబద్ధ విధానం అంటున్నాను. నేను ప్రతిపక్షాలు చెప్తున్న దానికి చాలా అంగీకరిస్తున్నాను. ఇది కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఏదైతే ఈ మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్కి అప్పచెప్తానని అనుకుంటూనే అప్పచెప్పే పని చేస్తున్నారు. ప్రభుత్వమే ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీలు రక్షించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరానికల్లా తయారు చేసి నడిపించాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా సెప్టెంబర్, వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 నెలల టైం ఉన్నది. ఈ కళాశాల నిర్మాణం పూర్తి కావాలి. నిర్మాణం కోసం డబ్బులు తీసుకుంటారంటే వాళ్ళకి రేపు పొద్దున అడ్మిషన్లలో వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టే కదా. ప్రైవేటీకరణ జరగకుండా ఉండాల్సిందే. మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నడిపితే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.